చదువుతో పని లేదు, కంప్యూటర్ తెలివి ఉంటే చాలు, విదేశాల్లో పెద్ద ఉద్యోగం, లక్షల్లో సంపాదన. ఇదంతా స్ట్రైట్గా కాదు, దొడ్డిదారి ఏసారం. ఇదే ఇప్పుడు విశాఖలో జరుగుతున్న కొత్త దందా. ఇంతకీ ఆ దందా ఏంటి, ఎలా బయటపడింది? ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చైనా జాబ్ స్కామ్ కేసుల్లో ప్రధాన ఏజెంట్ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగ యువకులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరాలను చేయడానికి కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ లాంటి దేశాల్లో ఉన్న చైనా కంపెనీలకు తరలిస్తున్న ప్రధాన ఏజెంట్ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటికే ఇలాంటి కేసుల్లో చాలా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఈ దందా ఆగడం లేదు. వన్ టౌన్ ప్రసాద్ గార్డెన్స్ కు చెందిన బొంగు మురళి కనకదుర్గ పేరుతో ఇన్స్టిట్యూట్ నడుపుతూ కంబోడియా ఏజెంట్లకు నిరుద్యోగ యువతను పంపేవాడు. ఇటీవల ఓ యువకుడిని కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం పేరుతో 2 లక్షలు తీసుకుని పంపాడు. అక్కడ సైబర్ స్కామ్స్ చేయమని ఒత్తిడి చేయడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బొంగు మురళిపై ఇప్పటికే 9 కేసులు నమోదయ్యాయి. వాటిలో 4 చీటింగ్ కేసులుండగా 3 సార్లు అరెస్ట్ అయ్యాడు. ఓవైపు నిరుద్యోగం, మరోవైపు సైబర్ నేరగాళ్ల ఉచ్చు. దాంతో రోజురోజుకి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా నిత్యం ఏదో ఒక చోట మోసం జరుగుతూనే ఉంది. సైబర్ నేరాలను అరికట్టడానికి, వాటి మూలాలను ఛేదించడానికి విశాఖ సిపి శంఖపత్ర బాగ్చి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ వంటి దేశాలకు సైబర్ నేరాలను చేయడానికి యువతను పంపిస్తున్న ఏజెంట్ను అరెస్ట్ చేశారు. ఎవరైనా మయన్మార్, కంబోడియా, వియత్నాం లాంటి ఆగ్నేయ దేశాలకు వెళ్లి భారతదేశానికి వ్యతిరేకంగా స్కామ్ ఉద్యోగాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు విశాఖ పోలీసులు. ఎవరైనా స్కామ్ ఉద్యోగాలు చేయడానికి వెళితే వారిపై కూడా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.